సో 2024కు వచ్చేసరికి ఎమ్మెల్యే అభ్యర్థి బాగా పనిచేసినా కానీ అతను మళ్ళీ గెలిచే స్కోప్ ఉన్నా కానీ జగన్ గారి ఫోటో వల్లే ఓడిపోయామని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే విన్నాము. కేవలం ఏమంటే ఇతను వైసీపీ అనే ఎవరైనా ఆ ఫ్యామిలీ మెంబర్ అతను వైసీపీ సానుభూతి పరుడు అంటే అతని పెన్షన్ కట్. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే మేము అమ్మఒడి పథకం ఇస్తామంటే అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి ఆదరణ అనేటువంటిది ఎక్కువ వస్తుంది కదా సార్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇచ్చినారు, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇస్తారు. దాంట్లో ఏం సరిగా మన రాష్ట్రంలో సుమారుగా 87 లక్షల మంది విద్యార్థులు మన ఈ రాష్ట్రంలో మరి విద్యను అభ్యసిస్తున్నారు. తీరా ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం మరి తల్లికి వందనం పంగనామం పెట్టేసి మొదటి సంవత్సరం వీళ్ళు బడ్జెట్ లేదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో నేను ఈ హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేయగలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బడ్జెట్ లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు సార్? ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత, ఈ రాష్ట్ర ఖజానా ఎంత, మేము ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇస్తున్న పథకాల ద్వారా ఈ రాష్ట్రం దివాలా తీస్తుందని చెప్పిన మా వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడే కదా. కనివిని ఎరగని రీతిలో 151 స్థానాల్లో మిమ్మల్ని గెలిపించి మీ గవర్నమెంట్ని ఇచ్చిన ప్రజలకు 2024 వచ్చిన తర్వాత ఎందుకు సార్ మీకు ఓటమిని చూపించారు? జగన్మోహన్ గారు కేవలం 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే సార్ ఇప్పుడు చాలామంది ప్రజల్లో అయితే ఒకటి వింటా ఉన్నాము, టీడీపీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, జగన్ గారి గవర్నమెంట్ రావడం వల్ల ఒక 10-15 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. నిజంగా ఇవన్నీ కూడా అండి అవాస్తవాలండి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతము మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి కొన్ని వింటా ఉన్నాము. ఆ రెడ్ బుక్లో మీ పేరు ఏమైనా నమోదై ఉందా సార్? మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? నిజంగా దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగం అనేది ఉంది, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంది. కానీ మన రాష్ట్రంలో లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఆ రాజ్యాంగం ఏంటంటే పైన కొన్ని ఆరోపణలు అని చెప్పొచ్చు, లేకపోతే మీ పైన కొన్ని విషయాలు అయితే మేము తెలుసుకున్నాం సార్. సార్ మీ పదవిని మీ యొక్క హోదాని అడ్డు పెట్టుకొని మీ బ్రదర్ వచ్చేసి కొన్ని భూ కబ్జాలు కొన్ని సెటిల్మెంట్లు చేయడం వల్లే మీ యొక్క ఓటమికి కొంత కారణం అని చెప్పేసి విన్నాము. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ఎందుకంటే వ్యాపారం మాది ఆటోమొబైల్స్కి సంబంధించిన వ్యాపారం. ఎందుకంటే మేము బిజినెస్లో కొంతమందికి మాత్రమే సహాయం చేయగలుగుతున్నాము, అదే రాజకీయాలకు వస్తే ఇంకా ఎక్కువ మందికి సహాయం చేసే అవకాశం వస్తుందని చెప్పి ప్రజలకు సేవ చేయాలి అని ఒక దృక్పథంతోనే నేను రాజకీయాలకు వచ్చాను. రెండు 2029లో మీ పార్టీ అధికారంలో వస్తే ఎలా ఉండబోతుంది సార్? అంటే జగన్ 2.0 అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కొంతమంది రప్ప అని చెప్పేసి చెప్తా ఉన్నారు, కొంతమంది వచ్చేసి రాజారెడ్డి రాజ్యం వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే ఎలాంటి రాజ్యాన్ని చూడబోతున్నాం? నిజంగా 2029లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే